సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. లోగురు సినిమా ఎట్లా అన్న? లవ్ గురు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయిందన్న. నిజంగా అంటే వైఫ్ని ఒక అమ్మాయిని ప్రేమిస్తే నిజంగా ఇంతలాగా ప్రేమిస్తారా, అంత డీప్గా ప్రేమిస్తారా వైఫ్ని అని చెప్పి నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా విజయ్ ఆంటనీ గారు యాక్టింగ్ అన్న. అతను యాక్టింగ్ అయితే అంటే అతనికి బిచ్చగాడు ఇస్తే బిచ్చగాడులా, ఎలా ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్, ఏ రోల్ అయితే ఆ రోల్లో నిజంగా అతను జీవించేస్తాడు. అలా అనిపించింది నాకు నిజంగా. అంటే నిజం చెప్తే టు బి ఫ్రాంక్, మూవీ పరంగా కాకుండా అలాంటి హీరో, అలాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను ఇప్పటివరకు అయితే ఎక్కడ చూడలేదన్న. అంటే సినిమా చూసినప్పుడు కూడా అంటే అతని రిసీవింగ్ కానీ అతని నేచర్ కానీ నాకు చాలా పర్సనల్గా బాగా నచ్చింది నాకు. ఇంకో సినిమా పరంగా వచ్చేసరికి ఆ మెసేజ్ కానీ, ఇటు కామెడీ కానీ, అది కానీ ఆ ఫ్రెండ్స్గా కామెడీగా, ఇంకో ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ ఉంటుంది అన్న. ఆ ట్విస్ట్ అయితే నాకు పిచ్చెక్కిపోయింది. నాకు నిజంగా ఆ ట్విస్ట్ ఒక్కటి సినిమా వేరే రేంజ్కి తీసుకెళ్ళింది. ఇంకా క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్ అయ్యి కొన్ని సీన్స్, ఇటు సిస్టర్ సెంటిమెంట్ అవని, ఇటు వైఫ్ సెంటిమెంట్ అవని, ఇటు లవ్ గురించి కానీ నిజంగా కొన్ని సీన్లు అయితే సెంటిమెంట్ అయ్యి ఎమోషన్ ఫీల్ అయ్యి ఏడవడం కానీ, అవి నిజంగా ప్రతి ఒక్కరు అలా ఏడుస్తారు, ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. అంటే రియల్గా జనరేషన్ రియల్ లైఫ్లో సినారియో ఎలా ఉందో అలాంటి సీన్స్ వచ్చి తీసినట్లయితే అనిపించింది నాకు సినిమా అనేది. చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు లవ్ గురి సినిమా అయితే మీరు అందరు చూడాలి. అంటే ఇది తమిళ్ సినిమా, ఆ లాంగ్వేజ్ సినిమా, డబ్బింగ్ సినిమా అని మాత్రం ఎక్కడ చూడకండి. ఇది మన సినిమా, ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి కాన్సెప్ట్తో ఉన్న సినిమా కాబట్టి మీరు అందరు థియేటర్లో చూడండి. లవ్ గురి సినిమా ఎవరు మిస్ కాకండి. మినాల్ని యాక్టింగ్ అనిపించింది. మినాల్ని హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదన్న. ఆమె లీలా క్యారెక్టర్ నిజంగా ఆ పేరు ఇంకా లీలా అని చెప్పి ఇంకా మన మనసులోనే అలానే ఉంది. అంటే అర్థం చేసుకోండి లీలా క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత మంచిగా చూపించారో. లీలా గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ చేసింది. ఆమె యాక్టింగ్ కానీ, ఆమె అందం కానీ, ఆమె సాంగ్స్ కానీ నిజంగా వేరే లెవెల్ చేసింది. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. లోగురు సినిమా ఎట్లా అనిపించింది? లవ్ గురు సినిమా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఒక ఫ్యామిలీకి ఉండే కమిట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, ఇష్టమై పెళ్లి చేసుకున్నా, లవ్లో ఈగోస్ లేకుండా ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉంటే లైఫ్ బాగుంటుంది. అదే కాన్సెప్ట్తో వచ్చింది. నాకైతే సినిమా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. అంత ల్యాగ్ లేకుండా కొంచెం క్రిస్పీగా కట్ చేసి ఉంటే సెకండ్ హాఫ్ చాలా బాగుండేది అనిపించింది. అండ్ సినిమా విజయ్ ఆంటనీ గారు, ఆయన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. మృణాలిని రవి గారు, షీ వాజ్ ఆసమ్ అనమాట. అన్ని అంటే 2 షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్, సాఫ్ట్ అలాగే ఒక యారగెంట్ వైలెంట్ క్యారెక్టర్లో చేశారు ఆవిడ, ఒక అగ్రెసివ్ క్యారెక్టర్లో. సో అది చాలా బాగా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ విజయ్ ఆంటనీ గారు ఆ లెవెల్లో డ్యాన్స్ వేస్తారా అనేది అయితే, అందులో ఒక సాంగ్ ఉంది లవ్ గురు, ఆ టైటిల్ సాంగ్, థీమ్ సాంగ్ లాగా ఉంది. అది సెకండ్ హాఫ్లో అది చాలా బాగా అనిపించింది. సినిమా కంప్లీట్గా ప్లస్ విజయ్ ఆంటనీ గారు. ఆయన వన్ మ్యాన్ షో అని ఆయనదే చెప్పాను. ఎందుకంటే మృణాలిని రావు గారు ఆయనకి ఏం తీసిపోకుండా యాక్ట్ చేశారు. సో ఇద్దరు కంప్లీట్గా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా ఉంది, ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు. ఆ సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. ఆ సెకండ్ హాఫ్ లెంత్ ఇంకొంచెం తగ్గించి ఏదైనా ఇంకా క్రిస్పీగా చేస్తే బాగుంటుంది. అండ్ సినిమాకి 5కి 2.5 రేటింగ్ ఇవ్వచ్చు. లోగురు సినిమా ఎట్లా అనిపించింది? కొంతమంది డీప్గా లవ్ చేస్తారు, అది కొద్దిగా సక్సెస్ అయినా సక్సెస్ కాకుండా నమ్ముతారు, నమ్మరు. కాకపోతే లవ్ అనేది కరెక్ట్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళని కూడా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు మోసం చేసుకోవద్దు. ఒక కాన్ఫిడెంట్ ఉండాలి, ఒక పట్టుదల ఉంటే కంపల్సరీ లవ్ సక్సెస్ అవుతుంది. ఈ లవ్ గురు టైటిల్ కూడా చాలా బాగుంది. సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం చాలా బాగుందండి. అంటే విజయ్ ఆంటనీ గారి యాక్టింగ్ కానీ, ఆయన ఎడిటర్ సినిమాకి కూడా, అండ్ ఆయన ఫిల్మ్ కార్పొరేషన్లో వచ్చింది మూవీ కూడా. అండ్ మృణాలిని గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? మృణాలిని రవి గారు అంటే ఇద్దరు యాక్టింగ్ చూస్తుంటే మాత్రం నిజంగా చాలా బాగా చేశారు, కొత్తగా చేశారు. ఒక ఆడియన్స్కి ఇప్పుడున్న తగ్గట్టు ఎలా యాక్టింగ్ చేస్తే ఆడియన్స్ ఎలా చూస్తారో అలా చూపించింది డైరెక్టర్ గారు. అలా యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు, చాలా బాగా చేశారు వాళ్ళు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? 5కి 3.5 ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ.